వెల్కమ్ టు రాజనీతి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కుప్పం పర్యటనలో ఒక అనుకోని అనుభవం ఎదురైంది. కుప్పం విజన్ 2029 అనే కార్యక్రమంలో ముఖ్యమంత్రితో ముఖాముఖి అని కొంతమందితో ముఖ్యమంత్రి గారు ఇంటరాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి నేషనల్ సైబర్ సెక్యూరిటీ రీసెర్చ్ కౌన్సిల్ డైరెక్టర్ ఒక ఆయన హాజరయ్యారు. ఆయన పేరు పెనుమర్తి హరికృష్ణ. ఆయన మైక్ తీసుకొని చంద్రబాబు నాయుడు గారితో, మొదటిసారి మీరు ముఖ్యమంత్రి అయినప్పుడు నేను చాలా చిన్న ఉద్యోగిని, నా జీతం నెలకు 3,000. అప్పట్లో నాకేదో ఒక సమస్య వచ్చింది. ఆ సమస్య వచ్చినప్పుడు నేను మీకు మెయిల్ చేశాను, 4 రూపాయలు ఖర్చు పెట్టి ఒక మెయిల్ చేశాను. వెంటనే నా సమస్యను పరిష్కరించారు మీరు. ఇప్పుడు నేను మంచి పొజిషన్లో ఉన్నాను. నేను ఎంత మంచి పొజిషన్లో ఉన్నానంటే, నేనున్న పొజిషన్కి ఏపీకి ఒక 100 కంపెనీలు తీసుకొచ్చే సమర్థత నా దగ్గర ఉంది. ఇదే విషయం మీద మిమ్మల్ని సంప్రదించేందుకు మీకు 3 సార్లు మెయిల్ చేశాను. cm@apgov.in కు 3 మెయిళ్ళు పంపించాను. అయినా కానీ ఇంతవరకు స్పందన లేదు అని చెప్పి ఆయన అడిగారు. మీరు 2005లో సీఎంగా ఉన్నప్పుడు నా జీతం 3,000 రూపాయలు సార్. నాకు ఒక కష్టం వస్తే ఒక 4 రూపీస్ పెట్టి మీకు ఒక ఈమెయిల్ పంపిస్తే అది వితిన్ 2 monthsలో రిజాల్వ్ అయింది సార్. అండ్ నౌ ఐ వాంట్ టు బ్రింగ్ 100 IT కంపెనీస్ టు ఆంధ్రప్రదేశ్ సార్. దాని గురించి నేను దాని గురించి cm@apg.gov.in కి 2 సార్లు మెయిల్ పెట్టాను సార్. ఇప్పుడు రెస్పాన్స్ లేదు సార్. ఒక రకంగా ముఖ్యమంత్రి గారిని ఇరకాటంలో పెట్టినట్టే అది. ఎందుకంటే అందరితోటి ముఖాముఖి కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో ఆయన తనకు ఎదురైన చేదు అనుభవాన్ని చెప్పారు. ఎప్పుడో 95లో నేను మెయిల్ ఇస్తే బ్రహ్మాండంగా వెంటనే పని అయిపోయింది, బాగా రెస్పాండ్ అయ్యారు మీరు. కానీ ఆ తర్వాత 30 ఏళ్ళకి ఇప్పుడు నేను మంచి పొజిషన్లో ఉండి నేను ఆంధ్రప్రదేశ్ కంపెనీలు తీసుకొస్తానని 3 సార్లు మెయిల్ పెడితే మీ ప్రభుత్వాధికారుల దగ్గర నుంచి స్పందన లేదు, మీ పేషి నుంచి స్పందన లేదని చెప్పి అడిగినట్టు. వెంటనే ముఖ్యమంత్రి గారు ఆయన సానుకూలంగా స్పందించి సైబర్ భద్రత మీద హరికృష్ణ గారిని సలహాదారుగా తీసుకుంటానని చెప్పారు. అట్లాగే తన పేషిలో ప్రద్యుమ్న అనే IAS అధికారితో టచ్లో ఉండమని చెప్పారు. ఇక్కడే మా సెక్రటరీ ఉన్నాడు, ప్రద్యుమ్న, యూ విల్ టాక్ టు యూ సార్. మీ ఇద్దరు కలిసి కోఆర్డినేట్ చేయండి. బీ అవర్ అడ్వైజర్, ప్యానల్ ఆఫ్ అడ్వైజర్స్లో మీరు కూడా ఒకరు అందరూ, మనం అందరం కలిసి వర్కౌట్ చేద్దాం సార్. దీన్ని అంటే సరే ఓకే, ఆయన పని ఏంటో అనేది పక్కన పెడితే మనం దీన్ని సూక్ష్మంగా పరిశీలిస్తే ప్రభుత్వం అప్పుడు ఎలా పనిచేసింది, ముఖ్యమంత్రిగా అప్పుడు ఎలా పనిచేశారు చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు ఎలా పనిచేస్తున్నారు ఈ పేషీలో ఉన్న అధికారులు కానీ ఈ ముఖ్యమంత్రి గారు కానీ, అప్పటికి ఇప్పటికీ తేడా అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అప్పట్లో అధికారులు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేసేవాళ్ళు, అంకిత భావం ఉండేది ఎంతో కొంత. చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా వేగంగా నిర్ణయాలు తీసుకునేవారు, అమలు కూడా వేగంగా జరిగేది. ఆ రోజున సమర్థులైన మంత్రులు కూడా ఉండేవాడు, మంత్రుల టీం కూడా ఉంది ఆ రోజున. అందుకే నిర్ణయాల దగ్గర నుంచి వాటి అమలు వరకు కూడా చాలా స్పీడ్గా జరిగిపోయేది అంతా. కానీ అప్పటికిప్పటికీ పరిస్థితి మారింది. చంద్రబాబు నాయుడు గారు కూడా మారారు అనుకోవాలి. రాష్ట్ర విభజన తర్వాత ఆయనలో వేగం తగ్గింది, మునుపటి అంత వేగం అయితే లేదు. మాటలు ఎక్కువ, చేతలు తక్కువగా అన్నట్టుగా ఆయన పనితీరు మారింది. సమీక్షల పేరుతో గంటల సమయాన్ని కిల్ చేయటం పరిపాటిగా మారిపోయింది. కానీ అవుట్కమ్ ఎంతవరకు వస్తుందనేది దాని గురించి మాట్లాడరు ఎవరో. తర్వాత అసలు విభజన తర్వాత మనకి సమర్థులైన అధికారులు తెలంగాణకి వెళ్ళిపోయారు ఎక్కువ మంది, ఆంధ్రాకి తక్కువ మంది వచ్చారు. ఆ వచ్చిన వాళ్ళలో కూడా పంచాయతగాన వాళ్ళు కొంతమంది, అవినీతి పరులు కొంతమంది, మొత్తం వ్యవస్థను భ్రష్టు పట్టించారు IASలో. తర్వాత ముఖ్యమంత్రి గారు వాళ్ళ మీద ఆధారపడటం కూడా ఎక్కువైంది. గతంలో ఆయన శాసించేవారు, ఇప్పుడేమో వాళ్ళు ఏం చెప్తే అది వింటున్నారు, అదే కరెక్ట్ అనుకుంటున్నారు. మంత్రులు ఎమ్మెల్యేల కంటే వాళ్ళకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. చాలా చోట్ల జిల్లాల్లో కలెక్టర్లు, ఎస్పీలు, మంత్రుల మాట కూడా వినే పరిస్థితి లేదు. అంటే చూడండి మరి ఎంత తేడాను. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఎమ్మెల్యే సైతం కలెక్టర్ని, ఎస్పీని బెదిరించేవాడు. వాళ్ళు బెదిరించమని నేను చెప్పట్లేదు, కానీ అట్లీస్ట్ వీళ్ళు చెప్పే మాటలన్నా వినాలి కదా, వీళ్ళు తీసుకెళ్లే సమస్యలు వాళ్ళు వినాలి కదా. వాళ్ళు ఏమో పైకి చూస్తున్నారు. పైగా చంద్రబాబు నాయుడు గారు ప్రతి మీటింగ్లో మీరు ఎవరిని లెక్క చేయాల్సిన పని లేదని ఓ మాట అనేస్తారు. అంటంతోనే వీళ్ళ కొమ్ములు మొలుస్తాయి, వాళ్ళు ఎవరిని లెక్క చేయరు. ఇంకా పోనీ పని జరుగుతుందంటే పని జరగదు. ఇదే ఉదాహరణ. ఆయన 3 సార్లు మెయిల్ చేస్తే ఎవరో రిప్లై ఇవ్వాలి. దీని మూలంగా వీళ్ళ వైఖరి మూలంగా చంద్రబాబు నాయుడు గారికి చెడ్డ పేరు వస్తుంది, రాష్ట్రం నష్టపోతూ ఉంది. అయినా కూడా ఆయన వాళ్ళని సంస్కరించకపోగా వాళ్ళు చెప్పిందే నమ్మి నిర్ణయాలు తీసుకోవటం మూలంగా నష్టం జరుగుతుంది. Like, share and subscribe to Rajaniti channel.